ఫిష్ మంచూరియన్కి కావలసిన పదార్థాలు: ఫిష్ బోన్లెస్ ముక్కలు 250 గ్రాములు, కార్న్ ఫ్లోర్ పావు కప్పు, మైదా పావు కప్పు, ఎగ్ 1, చిల్లీ పేస్ట్ 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, టొమాటో కెచప్ 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, చాప్డ్ గార్లిక్ 1 స్పూన్, సోయా సాస్ 1/2 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు. ఫిష్ మంచూరియన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చేప ముక్కలు, ఎగ్ వైట్, మైదా, కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. నూనె బాగా వేడయ్యాక కలుపుకున్న చేప ముక్కలను విడివిడిగా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి ఓక్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత సోయా సాస్, చిల్లీ పేస్ట్, టొమాటో కెచప్, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి సాస్లా చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని కొద్దిగా కార్న్ ఫ్లోర్, నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత వేయించిన చేప ముక్కలను తీసి సాస్లో వేసుకొని కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమం, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చైనీస్ స్టైల్ ఫిష్ మంచూరియన్ రెడీ.